హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే యూరోపియన్ ఎగ్జిబిషన్ గురించి ఫుల్ డీటెయిల్స్తో మేము ముందుకు వచ్చేసాను. మరి యూరోపియన్ ఎగ్జిబిషన్ అనేది రుద్రంపేట బైపాస్ రూట్లో మన అనంతపూర్లో ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి టికెట్స్ తీసుకోవాలి. టికెట్ వచ్చేసి 80 రూపీస్ ఒక్కొక్కరికి. ఇలా ఎంటర్ అయిపోదాం లోపలికి, ఒక్కొక్కటి నిదానంగా చూసేద్దాం. మరి ఎగ్జిబిషన్ ఈవినింగ్ 5 o'clockకి అలా స్టార్ట్ చేస్తారు. నైట్ 10 వరకు ఉంటుంది. మనం టైం స్పెండ్ చేయగలిగితే కనుక కొంచెం ముందుగానే ఎర్లీగా వెళ్తే 5కి అలా వెళ్తే ఫొటోస్ అన్ని సీనరీస్తో తీసుకోవాలి అనుకునే వాళ్ళు లైట్ ఫెయిల్ అవ్వకముందే వెళ్తే ఫోటోషూట్ అనేది బాగా నీట్గా చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు మనమైతే ఒకే సీనరీ నీట్గా చూసేద్దాం. మరి క్లారిటీగా చూడండి, లైట్స్ బిల్డింగ్స్ ఎలా ఉంటాయో అలా మరి ఇక్కడ వచ్చేసి టవర్ క్లాక్, ఇక్కడ పీకాక్ మూవ్ అవుతున్నట్టు ఉంటుంది. ఇక్కడ ఫ్లవర్స్ సీనరీస్ ఒక్క సీనరీ దగ్గర ఒక్కలాగా ఉందన్నమాట. అనిమల్స్, ఫ్లవర్స్ అలా అన్నీ మంచిగా ఉన్నది. ఇక్కడ బర్డ్ నెక్ అయితే అలా అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. చూడండి, కనిపిస్తుంది కదా. చూడండి బుకేస్ ఫ్లవర్స్ అన్నీ ఎలా పెట్టారో. పీకాక్ చూడండి ఎంత బాగా మూవ్ అవుతుందో. ఎక్సలెంట్గా ఉంది కదా. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి వెళ్తుంది. ఇక్కడ చూడండి, మా పిల్లలు అయితే ఒక్కో సీనరీ దగ్గర ఫొటోస్ అనేవి తీసుకుంటున్నారు. భలే ఎంజాయ్ చేశారు పిల్లలు మాత్రం. పిల్లల్ని ఎప్పుడు ఇంట్లో ఉంచడం వల్ల వాళ్ళకి బోర్ అనిపిస్తుంది కదా. ఇలా బయటికి తీసుకెళ్తే ఎంజాయ్ చేస్తారు. కొత్తవి నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళతో పాటు మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. అమౌంట్ ఏముంది, పిల్లల కోసమే కదా మనం ఉన్నది. వాళ్ళ ఎంజాయ్మెంటే కదా మనకు కావాల్సింది. ఇక్కడ చూడండి, తాజ్మహల్ అయితే రియల్గా చూసినట్టుంది. వాళ్ళ ఎంజాయ్మెంటే మనకు కావాల్సింది. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం కదా. తప్పేముంది, ఈరోజు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, అంతే కదా. ఎంజాయ్ చేసే టైంలో చేయకపోతే మరి మిస్ అవుతాం కదా. మా పిల్లలు అయితే ఒక్కో ఫోటోలో ఒక్కో స్టిల్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, అన్ని ఫొటోస్లోనూ అలాగే ఒక్కో స్టిల్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ సెల్ ఇలా సెట్ చేస్తారు. మనం వీడియో వస్తుంది కదా, మనమైతే మూవ్ అవుతున్నట్టు వస్తుంది. ఇప్పుడు మనమైతే లోపలికి ఎంట్రీ అయిపోదాం. ఇంకా ఇక్కడ అనిపిస్తుంది లైట్ సెట్టింగ్, ఈ ట్రీస్ ఇలా అంతా మనం రియల్గా ఉన్నట్టే అనిపిస్తుంది. అసలు ఎంత బాగుందో, చాలా బాగున్నాయి. ఇక్కడ సీనరీస్ రియల్గానే ఉన్నట్టు అనిపిస్తుంది. చూడండి ఎంత బాగున్నాయో, కలర్ఫుల్గా లైట్స్, మొత్తం డిజైన్ సెట్టింగ్ అంతా చాలా బాగుంది. పిల్లలైతే ఒక్కో చోటు నుంచి అసలు రావడం అక్కడే ఉండాలంటున్నారు. చూడండి, డిజైన్ చాలా బాగుంది కదా. అసలు డెకరేషన్ అంతా. మేమైతే ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళినామో సీనరీస్ కోసమే వెళ్తామన్నమాట. రియల్గా అలాగా వెళ్ళలేము కదా. చూడండి, మనం ఇప్పుడు సిటీలో ఉన్నట్టే అనిపిస్తుంది. సీనరీస్ కోసమే వెళ్తాము. ఫోటోషూట్కి ఎక్కువ టైం స్పెండ్ చేస్తాము. ఇంకా జాంగ్రీలు, అవి బ్రేక్ డ్యాన్స్ అవన్నీ ఇంకా ఎప్పుడు ఇంకా నేషనల్ పార్క్ అలాంటి ఎక్కడైనా పార్క్కి వెళ్ళినా అక్కడ వెళ్ళినా కూడా చూడొచ్చు కదా. ఇక్కడ చూసాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా లోపలికి అలా వెళ్తే ఇక్కడ వచ్చేసి ఒక ఫ్రేమ్ అనేది ఉంటుంది. ఇక్కడ చాలా మంది ఫొటోస్ దిగుతుంటారు. మళ్ళీ నెక్స్ట్ ఇలా ముందుకు వెళ్తే ఇక్కడ వచ్చేసి ఐ లవ్ ఏటీపీ అని ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది. సిటీ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడే అలాగే ఉండిపోవడం అనిపిస్తుంది. మీరు వీలుగా ఉంటే మీరు కూడా విజిట్ చేయండి ఒకసారి. చాలా మంచిగా అనిపిస్తుంది. చూడండి, ఇక్కడైతే హార్స్, మరి ఇక్కడ బటర్ఫ్లై, మరి నెక్స్ట్ ఇంకా
అయితే షూట్ చేయలేదు మరి, ఎందుకంటే ఇంకా అక్కడికి పిల్లలు ఉండడం లేదనుకుంటా. ఇక్కడ ఈ సిటీస్ ఒకటి షూట్ చేశాను. ఒక్కో పిక్చర్ బాగా అనిపిస్తుంది అసలు. షార్ట్స్, గేమ్స్, ఫ్యాన్సీ ఐటమ్స్ అవన్నీ కామన్ కదా, నేనైతే షూట్ చేయలేదు. జాయింట్ వీల్ అవన్నీ ఎక్కేటివి. మా పిల్లలు అయితే బొమ్మలు కావాలన్నారు, ఎక్కేటివి ఎక్కాలి, తినేటివి తినాలంటారు. బట్ మేమైతే అన్ని ఏది లిమిట్గా ఇవ్వాలో అలాగే ఇస్తాము. అంతే, ఎంజాయ్కి ఎంజాయ్ చేయాలి. బట్ మళ్ళీ ఎక్కువ కాకుండా లిమిట్ అయితే వరకు పిక్చర్స్ చూస్తే వెళ్ళి చూడండి. మరి ఇక్కడ అంటే ఇంకా షాప్స్ ఉంటాయి. ఇంకెక్కడ ఈ బొమ్మలు చూసాక మా పాటతో అయితే ఆగలేదు. ఇంకా ఫస్ట్ బొమ్మలు కావాలని అడుగుతున్నాడు. ఫస్ట్ కొట్టిన తర్వాతే మళ్ళీ బొమ్మ తీసుకుంటామని చెప్పాము. మేమైతే జాయింట్ వీల్ అవన్నీ ఇంతకుముందు ఎక్కామని చెప్పేసి పడవ ఎక్కాము. బాగా ఎంజాయ్గా అనిపించింది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.